రాజమార్తాండ సాహితీ సంగ్రామణ సార్వభౌమ శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చేస్తున్నారు. అష్టదిగ్గజ కవులకు, సాహితీ ప్రియులకు, పుర ప్రజలకు స్వాగతం. మా పాలనలో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న జానపదులు సైతం కొన్ని రసవత్తరమైన సమస్యలను పంపించారు. మీరు ఆ రసవత్తరమైన సమస్యలను గురించి నేటి భువన విజయ సభను రంజింపజేయండి. చిత్తం రాజేంద్ర, కవీంద్ర, మీతో నేటి భువన విజయ సభను ప్రారంభించాలన్నదే మా అందరి అభిలాష. మీ ఆలోచన నిజమే పెద్దనామాత్య, కానీ ప్రభువుల వారి ఏలుబడిలో ఎన్నో భాషలుండగా తెలుగు భాషపై ఇంత మక్కువ చూపడానికి గల కారణం ఏమిటో? అదేమిటి సోరంకవి, మందార మకరందాల జాలువారే తెలుగులో ఇష్టపడిన వారుండరే. తెలుగదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల బొండ తెలుగు కండ, ఎల్ల నృపుల గొలువ నెరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స. మరి ఇంతటి మన తెలుగు భాష మీద ఎవరైనా ఎందుకు మమకారం ఉండదు? పెద్దనామాత్య, కౌలారా, మేము తర్వాత పద్యమును పూరిస్తాం. ముందు మీరు పద్యపూరణకు పూనుకోండి. చిత్తం ప్రభు, ఈ అభిప్రాయమే మా శివదాన్ని. పెద్దనామాత్య, మీ పద్యపూరణకు సమస్య ఇదిగో. నగ్రజానుజులై రణజాగ్రజులుగా పుష్యమిన్ భరతాఖిడు పుట్టినాడు, మనసి లక్ష్మణున్ ఆశ్లేష పుట్టినాడు, భరత లక్ష్మణ క్రమమిది ఎరసి చూడ, నగ్రజానుజులై రనుజాగ్రజులుగా, నగ్రజానుజులై రనుజాగ్రజులుగా. కానీ లోక వ్యవహారంలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అని ఉంటుంది. కరినెత్తుకపోయి ఎలుక కలుగందిని అని దీనిని అర్థవంతంగా పూరించండి వటిమూర్తి గారు. చిత్తం మహాప్రభు. కరు చిలుకలు ఎద్దరు సర్కలుతో నరించి ఆర్చా, కడన్ పెట్టుడు చొగ్గరి మర్చే వర్తకుండా కరి ఎత్తుకుపోయే ఎలుక కలుగు దినియన్. ఆహా, ఎంత అద్భుత పూరణ! ఎలుక ఏనుగుని ఎత్తుకుని పోగలదా? ఆ ఏనుగు రంధ్రంలో పట్టున. హహహ! ఏనుగులు, చిలుకలు, ఎద్దులు మొదలైనవి చక్కెరతో చేసిన బొమ్మలు. వ్యాపారి పగలంతా వీటిని అమ్మాడు. సాయంత్రానికి అన్ని బొమ్మలను ఎత్తిపెట్టి ఒక్క ఏనుగు బొమ్మని మరిచాడు. దానిని ఎలుక రంధ్రంలోకి ఈడ్చుకుపోతుందన్న మీ భావం నిలవిందుగా ఉంది. బహుబాగు బహుబాగు. కృతజ్ఞతలు మహారాజా. ముద్దు పలుకల ముక్తి మన కవి పలుకోండి. గాడిద చెంగదన్న ఘన సంపన్న దీనిని పూరించండి. చిత్తం మహాప్రభు. ఆడిన మాటను తప్పిన గాడిద గొడగంచు తిట్టగా, గాడిద గొడగంచు తిట్టగా విని అయ్యో వీడా నా కొడుకని యొక్క గాడిద ఏడ్చుంగదన్న ఘన సంపన్న. లౌకిక జీవన గమనంలో ఆడి తప్పిన జనుల హీన స్వభావాన్ని తెలుపుతూ మాట నిలబెట్టుకోవడం విలువను చాటాలి. ఆడి తప్పిన మనుషులను గాడిద కొడుకని తిట్టినప్పుడు విశ్వాసానికి మారుపేరుగా నిలిచిన జంతువు గాడిద ఏడ్చింది అన్నారు. దీన్ని చెప్తూ దృష్టాంత రూపంలో సాగిన మీ పూరణ బల. దోర్జడి తిమ్మన కవీంద్రులు లోకరీతిని భీతి లేకుండా తెలిపారు. ఇప్పుడు నానా 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 అనే సమస్యలను పూరించారు. చిత్తం ప్రభు అక్షర విన్యాసం తప్ప అర్థం లేని సమస్య ఇచ్చారు. అయినప్పటికీ చక్కగా పూరణ కావిస్తాను. నిన్ను 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 గని లేతాళాల సంగీతుల గానకల పరిపూర్ణ మనస్మున పలుకూని రాగముల మేఘములచు పలక నిక్కుటలన్ నాన 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 నాన. బల శ్రీకాళహస్తేశ్వరి వారి ప్రసాదం పొందిన దోర్జటి భువన విజయ కవులు చూసిన జానపద కవుల కావ్య సాహిత్యానికి మన సభ గొప్పతనాన్ని గురించి పొలంలో పనులు చేసుకుంటూ కూడా లయతాళానికి అనుకూలంగా కూడి రాగాలు అల్లుకునే స్థితికి కళ్ళకి కట్టి అద్భుతం. రామకృష్ణ, తదుపరి మీదే వంతు. మీ పదగుంఫనాన్ని మేము ఎరుగుదాము. మేక మరియు తోక అనే రెండు దత్తపదాలతో ఒక శీర్ష పద్యం చెప్పండి. నన్ను ఆదేశిస్తే కాదంటారా? ఆలోచించండి మహాప్రభు. మేక తోకకు మేక తోక మేకకు మేక, మేక తోకకు తోక తోక మేక, మేక తోకకు మేక తోక మేకకు మేక, మేక తోకకి తోక తోక మేక, మేక తోకకు మేక తోక మేకకు మేక, మేక తోకకు తోక తోక మేక, మేక తోకకు మేక తోక మేకకు మేక, మేక తోకకు తోక తోక మేక,
మేక తోక మేక. మీరు సామాన్యులు కాదు రామకృష్ణ. ఏమేమి మేకల కాపరి అడవికి మేతకై మేకలు తీసుకుపోతున్నాడా? ఒక మేక ముందర పోతుందా? ఆ మేకకు తోక వెనక భాగాన ఉంటుంది. ఆ తోక వెనుక మరొక మేక ఉంది. ఇలా మేకల మంద పోతున్న తీరిని మేక తోక అన్న దత్తపదాలతో చక్కగా చెప్పారు. రామభద్ర, గోలకొండ, మూలముండ, పూలదండ, కొత్తకొండ అనే పదాలను ఆధారంగా చేసుకొని ఒక పద్యం చెప్పండి. చిత్త మహాత్ముడు రామభక్తుడైన నాకు భారతార్థం పూరణ చేసి ఓ ఈ కురురాజా నీ కొడుకొత్త గోల కొండవలనుండు వినుల మూల ముండదెంక బాండనమున గెలిపింతు పాండుసుతుల నోరమునన్ బోలదండ రేకొత్త కొండ. పద్యం బాగుంది రామభద్ర. కొత్త కొండను రేపు కొత్త కొండ అన్నారు చూడు, అద్భుతంగా ఉందయ్యా. తర్వాత పింగళి సూరమ మా ఆరాధ్య దైవమైన శ్రీహరి దశావతారాల మీద ఒక పద్యం చెప్పమని మరొకరు పంపించారు. ప్రారంభించండి. శ్రీహరి భక్తి నికాయ శ్రీకృష్ణ దేవరాయ కోరినట్లే వినిపిస్తాను. మత్స్యమై జడనిధి మదించె సోమకున్ కూర్మమై కవ్వపు కొండ మూసెన్ గిటి అయి హిరణ్యాక్షుని గీటడంగించెను హరి అయి వధించె ప్రహ్లాద జనకు వటుడై బలిదనుజు వంచించి కుదించే భార్గవుండై క్షత్రపంక్తి జెండే దశరథ రాముడై దశకంఠి దిగటార్చే శౌర్యై దుష్టుల సంహరించే బుద్ధుడై త్రిపుల స్త్రీల బుద్ధి మార్చి రుద్రచే వారి భర్తను దృంగజేసి కల్కి అయి మ్లేచ్ఛ సంతటి బిట్టు మార్చు హరిదశవతార చరిత్రమభినుతమ్ము. మత్స్యావతారాన సోమకాసురుని చంపాడు. కూర్మమై మందరగిరిని మోసి పాలసముద్రం చెరగడానికి సహాయపడ్డాడు. వరాహ రూపంలో హిరణ్యాక్షుణ్ణి చీరాడు. నృసింహుడై హిరణ్యకశ్యపుణ్ణి చీల్చాడు. వామనుడై బలిని పాతాళానికి పంపించాడు. పరశురాముడై రాజుల దర్పాన్ని కూల్చాడు. శ్రీరాముడై రావణాసురుణ్ణి వధించాడు. శ్రీకృష్ణుడై దుష్టులను కూల్చాడు. బుద్ధుడై త్రిపుర స్త్రీల బుద్ధిని మార్చి శివుని చేత త్రిపురాసురుణ్ణి చంపించాడు. కల్కి అయి దుష్టులను కూల్చాడు. ఇలా దశావతార కార్యకరణాలను మనోహరంగా చెప్పారు. మీ అభినందన స్పందనకు వందనం. మహాప్రభు, వచ్చే దారిలో నాకు ఒక జానపదులు కనిపించి ఒక సమస్య ఇచ్చారు. అనుమతిస్తాను. తప్పకుండా. నేను సమారంభంలో మాటిచ్చినట్టుగా నేను పద్యం చెబుతాను, కానివ్వండి. అందుకోండి మహాప్రభు. అందరూ నందరే మరియు అందరందరే దీనికి అర్థవంతంగా గురించండి మహాప్రభు. కవి పండితులారా, నా కీర్తిని దిగాంతాలను వ్యాపించేయాలన్న మీ కుతూహలన బాగుంది. తప్పకుండా ఆలకించండి. కొందరు పాండుతీధనులు, కొందరు నాగరకుల్ వదావదుల్, కొందరు చాతురీ ప్రియులు, కొందరు నీతికి భూతికి సిద్ధహస్తులు, కొందరు నాయకులు మరియు కొందరు గాయకులు. అందరందరే మరియు నెందరే అందరు నందరే మరియు నందరే ఎందరందరే. సభలోని కొందరు పాండిత్యమే ధనంగా కలవారు, కొందరు నాగరికులు, ఇంకొందరు ప్రవక్తులు, మరికొందరు చాతుర్యాన్ని ఇష్టపడేవారు, నీతికి సంపదకు నిజమైన వారు ఇంకొందరు నేతలు మరియు గాయకులు. ఇలా సభలోని వారిని ఉద్దేశించి చెప్పారు. కవి పండితులారా, ఈ సమస్యలను పూరించినందుకు అందరికీ కృతజ్ఞతలు. స్వస్తి.